మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. మరి ఏ పేపర్లల్లో ఏమేమి రాసుకొచ్చింది, ఎట్లా ఏంది ఏం కథ, ఇక చిన్నగా కానిద్దాం పని. ఆపరేషన్ కగార్ ఆపకపోతే నువ్వు కథమే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు మళ్ళీ ఫోన్ చేసి బెదిరించిన మావోయిస్టులు. వామ్మో, కథగా అమ్ముతుందుల్లో కర్రెగుట మొత్తం ఎర్రగా అయ్యేసరికల్లా మావోయిస్టులు మొత్తము గుమ్మాజాక గుంపు కూడి ఏదో చేస్తట్టే ఊరు రాబోయే రోజుల్లో. మరి ఇప్పుడు ఏంది ఏం కథ అనేది ఒక్కసారి ఏమని బెదిరించారు ఎట సంగతి ఒక్కసారి పోదాం, 2వ పేజీలో పోదాం. ఇదే నా పిల్లగా ఇటో పాయి కోడి అది. ఇగో మెదకు ఎంపీ రఘునందన్కు గాపొద్దు కూడా ఒకసారి బెదిరింపు కాలు వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళొకటి, ఆపరేషన్ కగారు ఆపకపోతే నువ్వు ఖాతమే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు మళ్ళీ ఫోన్ చేసి బెదిరించిన మావోయిస్టులు. కాలికి శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రిలో కోలుకుంటున్న మెదకు ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆదివారం ఉదయం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రఘునందన్ రావుకు ఫోన్ చేసి ఈరోజు నిన్ను ఖతం చేస్తాం, ఆపరేషన్ కగారును ఆపితే సరి లేకపోతే అంతే సంగతులు అని బెదిరించారు. దీంతో మరోసారి రఘునందన్ రావు తనకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను రఘునందన్ రావు పోలీసులకు తెలిపారు. ఇక భయం పుడుతుంది కదా ఎవరికైనా. మొన్ననే బెదిరించి ఇప్పుడు మళ్ళీ బెదిరింపు. ఇప్పటికే నా పానం బాగాలేక కాలుకు ఆపరేషన్ అయ్యి నేను దవాఖాన పడుకుంటే ఇదెక్కడి కదరో దేవుడా అని ఇప్పుడు రఘునందన్ రావు ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు పోలీసు వాళ్ళకు. ఈ నెల 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి మెదకు ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో కాల్స్పై విచారణ జరిపి హార్మడ్ సిబ్బందితో ఎస్కాట్ వాహనాన్ని రక్షణగా కల్పించారు, బందోబస్తు వేయించారు. 2 రోజుల క్రితం యశోద హాస్పిటల్లో కాలికి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఎంపీ రఘునందన్ రావుకు మళ్ళీ బెదిరింపులు కాల్స్ మొదలయ్యాయి. ఇగో ఈ నెంబర్లకి వెళ్ళి వస్తున్నాయి అట. 9489556347 7365035440 2 వేరువేరు నెంబర్స్ నుండి బెదిరింపులు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు మిమ్మల్ని చంపడానికి 5 బృందాలు రంగంలోకి దిగాయని, మా ఫోన్స్ ట్రేస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, తమ సమాచారం దొరకదని, తాము ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని బెదిరించడం జరిగింది. రఘునందన్ రావు హాస్పిటల్ నుండే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నువ్వు అనుకుంటున్నావేమో రఘునందన్ రావు, మేము ఎవరికి సిక్కము దొరకము, మేము ఇంటర్నెట్ ఇగో చెప్పారు చూడు, మా ఫోన్స్ ట్రేస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, తమ సమాచారం దొరకదని, తాము ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఇగో ఈ రకంగా తెలివితోటి మొత్తం మీద రఘునందన్ రావుకు ఇక మరి గిట్లా బెదిరింపు కాల్స్ చేసి భయపట్టిస్తుర్రట. మరి ఇప్పటికే పెద్ద మనిషికి పానం బాగాలేక దవాఖానలో కాలుకు ఆపరేషన్ అయ్యి ఆయన ఉంటే ఇక ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇక మరి మొన్న ఒక బెదిరింపు కాలు, నిన్నొక బెదిరింపు కాలు, ఇంకా రేపు ఏమవుతుందో ఏం కదో అనేది పాపం రఘునందన్కు తిన్న కూడి పేగి పట్టకుండా అవుతుందిలా. బైకు కొంటే 2 హెల్మెట్లు, కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్, రేపటి నుంచే అమల్లోకి భద్రతా నిబంధనలు. మంచిగా ఇదేంది కథ? రాజేంద్రుడా ఇక ఎప్పుడు 2 ఏళ్ళ పొదుసంది బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు లేకపాయే, పగ్గాలు చేపడుతందుకు లేకపాయే, పెత్తనం ఎవరు చేయాలి, ఏంది ఏం కథ? కిషన్ రెడ్డి చేస్తే మనదిన పావంలోనే ఉంది బీజేపీ, ఏమన్నా పుంజుకుంటలేదు, ఏమన్నా దారికి వస్తలేదు అని ఈ రకంగా కథ నడుస్తుంది. ఉత్కంఠంగా మారిన బీజేపీ అధ్యక్ష పదవి. ఇక ఈటల వైపు అధిష్టానం, రామచంద్రరావు వైపు ఆర్ఎస్ఎస్. ఓహో, ఇది కథ. మొత్తానికి ఇటు అధిష్టానము అటు ఆర్ఎస్ఎస్. మరి ఇద్దరి మధ్యన ఎవరు ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఇదేంది? కాంగ్రెస్ జోరు,
17 పార్లమెంటులకు ఇన్ఛార్జిగా నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ కీలక ముందడుగు. ఆదిలాబాద్కు ఎంపీ రఘువీర్, పెద్దపల్లికి గాలి అనిల్, జహీరాబాద్కు బండి రమేష్, సికింద్రాబాద్కు ఝాన్సీ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర కమిటీని నియామకం చేసి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను ఖరారు చేసింది. ఆదిలాబాద్కు నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, పెద్దపల్లికి గాలి అనిల్ కుమార్, సికింద్రాబాద్కు ఝాన్సీ రెడ్డి, జహీరాబాద్కు బండి రమేష్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జి వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీలను నియమించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక్కో పార్లమెంటు స్థానానికి ఒక వైస్ ప్రెసిడెంటు, 3 జనరల్ సెక్రటరీలను నియమించారు. మొత్తానికి ఇక మరి జోరు మీద పోతుందట కాంగ్రెస్ పలుకుబడి. ఇప్పటికే 17 పార్లమెంటులకు ఇన్ఛార్జ్ను నియామకం చేసినాం. ఇక రేపు మీరు దినం జనాలనే ఉండాలి, దినం జనాలనే తిరగాలి. మొత్తానికి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన ప్రతాపం ఏందో చూపించాలి, మన దెబ్బ ఏందో చూపించాలి, మన పలుకుబడి ఏందో చూపించాలి. ఇటు స్థానిక సంస్థలతో పాటు జిహెచ్ఎంసీలో కూడా మరి మన పలుకుబడి బ్రహ్మాండంగా ముంగడి కురకాలి అనేది ఇక మరి ఈ టీపీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా మరి కథగా అంబిస్తుండు. చూడాలి మరి కోళ్యాగలు మరి ఎట్టేట సంగతి, కోళ్యాగలు ఏ రకంగా ఉరికబెట్టిస్తాయో కాంగ్రెస్ పార్టీని ముందు చూద్దాం. దేశంలో నక్సలిజం లేకుండా చేస్తాం, ఆపరేషన్ కగార్ ఆగదు, ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాల్సిందే, అప్పటి వరకు మావోయిస్టుల వేట కొనసాగుతుంది. నిజామాబాదులో పసుపు బోర్డును ప్రారంభించిన అమిత్ షా. బీఆర్ఎస్కు కాళేశ్వరం ఏటీఎం, కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎం. అమ్మ చూస్తున్నారులో భలే దెబ్బ పెట్టిరుగా. బీఆర్ఎస్కు కాళేశ్వరం ఏటీఎం అట, కాంగ్రెస్కు ఏమో తెలంగాణ ఏటీఎం అట. ఉగ్రవాదాన్ని మాత్రమే కాకుండా దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలనేది మోదీ లక్ష్యమని, ఆపరేషన్ కగార్ ఆగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆదివారం అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కిసాన్ సభలో పాల్గొన్న ఆయన ఆపరేషన్ కగార్ ఆపేది లేదన్నారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి రావాలని సూచించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని తెలిపారు. లేదంటే మావోయిస్టుల వేట కొనసాగిస్తూనే ఉంటామని ఈ రకంగా బీజేపీలు ఆంబాయం వెళ్ళబోసుకుంటారు. మొత్తానికి ఆపరేషన్ కగారు ఆగదు. ఇక నిన్న మన కర్యగుట్టల్ని మొత్తం ఎర్రగా వరదలై పారించారు. ఇక అలా కొన్ని ప్రజా సంఘాలు, కొన్ని అదేంది మన వాళ్ళు సిపిఎం వాళ్ళు, ఎర్ర జెండా వాళ్ళు కూడా మరి వ్యతిరేకించారు. ఆపరేషన్ కగారు అసలు ఏంది, ఏం నడుస్తుంది అన్నట్టుగా కూడా మరి దీని మీద తగ్గపోరు పంచాయతీ నడుస్తుంది. మొత్తానికి మరి కేంద్ర పోలు ఏమంటారు, ఆపరేషన్ కగారు ఎట్టి పరిస్థితుల ఆగదు. ఒకవేళ మీరు భూమి మీద బతుకుదామన్న ఆశ ఉంటే జనజీవన స్రవంతిలో కలవండి అని ఇక ఈ రకంగా మరి బీజేపీ వాళ్ళు ఇక గిట్లా ఆర్డర్ చేస్తుర్రు. ఇక చూడాలి మరి. ఇప్పటికే రఘునందన్ రావుకు మావోయిస్టులు అసలు వాళ్ళు ఏడ ఉంటారో, ఎక్కడికి వెళ్ళి చేస్తుర్రో, ఏ రకంగా టెక్నాలజీ వాడుకొని ఇది చేస్తుర్రో, వాళ్ళ ఫోన్లు ట్రేస్ కాకుండా, వాళ్ళ దొంగతనం బయట పడకుండా, వాళ్ళ భాగవతం బయటికి రాకుండా వాళ్ళు ఎట్లా చేస్తుర్రు, ఏంది ఏం కథ అనేది కూడా దాని అద్దులు ఆలుమాలు దొరకకుండా రఘునందన్ రావుకు ఇప్పటికే మరి బెదిరింపు కాల్స్ చేస్తుర్రు. మరి ఆయనని అంటే భయపెట్టిస్తుర్రు. మరి మావోయిస్టులు ఇంకా రేపు ఏం చేయబోతారు. ఇంకా మరి ఇప్పటికే ఈయన ఆపరేషన్ కగారు ఆగదు అని, మీరు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని వీళ్ళు మరి అమిత్ షా బీజేపీలు మొత్తుకుంటుర్రు. మావోయిస్టులు ఏమో గా రకంగా బెదిరిస్తుర్రు. మరి ఈ పంచాది మరి పాకానికి వచ్చినట్టే ఉంది. ఇంకా రేపు ఇంకా ఎంత కథ ఉందో, ఇంకా ఎంత శరం ఉందో, ఇంకా ఏమవుతుందో ఏమనల్లా రేపు.
జూబ్లీ హిల్స్లో విజయం మాదే, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి, జిహెచ్ఎంసీ మేయర్ స్థానం కైవసం చేసుకోవాలి, జూలై 4న ఖర్గే సభను విజయవంతం చేద్దాం, బీజేపీ బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ, హైదరాబాదు కాంగ్రెస్ నేతల సమావేశంలో మంత్రి పొన్నం. మొత్తానికి జూబ్లీ హిల్స్లో విజయం మాది. ఎలా చెప్పుకున్నాం కదా, పీసీసీ పెబ్బ ఏమన్నాడు ఏంది ఏం కథ అనేది. ఇగో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి, జిహెచ్ఎంసీ మేయర్ స్థానం కైవసం చేసుకోవాలి. ఇంకా ఈ రకంగా హైదరాబాదులో మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మనం విజయం సాధించాలి, అట్లనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మనం సత్తా చూపాలి, మేయర్ పీఠం కూడా మనమే దక్కించుకోవాలి. మొత్తానికి కాంగ్రెస్ దెబ్బకు బీఆర్ఎస్ బీజేపీ అబ్బా అన్నట్టుగా చెయ్యాలి అని ఈ రకంగా ఉపాయం చేసుకొస్తున్నారు. ఇక మరి చూడాలి రేపు ఏం కథ ఎట సంగతి. మరి దీని మీద ఆమె పెద్ద మనిషి కేసీరావయ్య మొగ్గు మాగంటి గోపీనాథ్ భార్య సునీతని లైన్లకు తీసుకొచ్చే వ్యవహారం ఉంది. ఇక మరి రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమెనే నిలబెట్టే కోపు కొడుతుంది కాబట్టి మరి జనాలు ఏమన్నా మాగంటి గోపీనాథ్ మీద ఏమన్నా మరి అభిమానంతో ప్రేమతోటి ఆ సానుభూతి భార్య మీద చూపిస్తారా, లేకపోతే కంటోన్మెంట్ కథ లేకనే కాంగ్రెస్ వాళ్ళు కథలు పడుతుందా, ఇది జూబ్లీ హిల్స్ చూద్దాం రేపు. ఇంకేముంది ఏమన్నా వార్త? జూబ్లీ హిల్స్లో విజయం మాదే, ఇది అయిపోయింది. ఇకరా గోల్కొండలో బోనాల సందడి, అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు బారులు తీరిన భక్తులు, పోతురాజుల విన్యాసాలతో కోలాహలం. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం. రేపేనా పిల్లగా 1? రేపే. సరే రేపు పోదాం వాడికి. ఇక బోనాల పండుగ బ్రహ్మాండంగా మరి సురువైంది. మొత్తానికైతే ఇక ఎర్రమట్టి అలుకుపిడిస ఎత్తెను రాగం బొట్ల బోనం తెలంగాణ పానం, శివసత్తుల సింధులు డోలు దెబ్బ దరువులు ఎగిరి దునికే ఆటలు తీరుమారు పాటలు అలా నర్సే తాత కథ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను నుంచి చూడు రేపు పెట్టుంటుంది మధ్యాహ్నం పోత బల్కంపేట వెళ్ళామ కాడ నీ దండం పెడితే చిన్న సన్నగా ఉండేది కథ. మొత్తానికి బోనాల సందడిలో ఇక మరి నేను ఏ రకంగా ఎట్లా ఏంది ఏం కథ అనేది ఏం చేసుకొస్తుందో రేపు మీరు చూడాలి తప్పకుండా. ఇంకా రా నమస్తే తెలంగాణ వచ్చింది. అక్షరాల 1,00,000 కోట్ల పంట, కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో సాగు బంగారం. రప్ప రిజిస్ట్రేషన్లు, అక్రమ లేఅవుట్కు అధికారిక ముద్ర, బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో నిబంధనలకు తూట్లు, గండిపేట రహస్యం, 200 ఎకరాల హస్తగతానికి భారీ స్కెచ్, రాజకీయ నేతలు అధికారులు కుమ్మక్కు. సరే ఇక ఇది ఇట్లా పెడితే కోయిలాగలు గీడేమో చేస్తున్నాయిగా. ఏటీఎం సర్కారుపై విచారణేది, ఢిల్లీలో కాంగ్రెస్ కుస్తీ, రాష్ట్రంలో రేవంత్తో దోస్తీ, అందుకే విచారణపై బీజేపీ ప్రభుత్వం వెనకడుగు, తెలంగాణకు అడుగడుగున కేంద్రం అన్యాయం, పసుపు బోర్డుకు పైసా ఇవ్వకుండా రిబ్బన్ కటింగా, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్న. ఇంట్లో మరి ఇప్పుడు ఏటీఎం సర్కారుపై విచారణ ఏది అనేది మరి కోలాగా ముంగడేసింది కాబట్టి దీని మీద ఒక ఫోన్ కాల్ తీసుకుందాము. ఏమంటారు ఏంది ఏం కథ అనేది.
ఏటీఎం సర్కారుపై విచారణ ఇది. ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. At the tone, please record your message. When you have finished. పెద్ద మనిషి ఫోన్ లేపుతలేడు ఏడకుండా. గుడ్ మార్నింగ్. శనార్థి ఓ పిల్లగా, ఇప్పుడు నువ్వు గుడ్ మార్నింగ్ న్యూస్లోనే ఉన్నావు, లైవ్లో ఉన్నావు. ఇప్పుడు ఏమి లేదు తాత, ఏటీఎం సర్కారుపై విచారణ ఇది. నమస్తే తెలంగాణలో ఈ రకంగా రాసుకొచ్చారు. కేటీ రాములు ఏమంటుండంటే, ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ, రాష్ట్రంలో రేవంత్తో దోస్తీ, అందుకే విచారణపై బీజేపీ ప్రభుత్వం వెనకడుగు, తెలంగాణకు అడుగడుగున కేంద్రం అన్యాయం, పసుపు బోర్డుకు పైసా ఇవ్వకుండా రిబ్బన్ కటింగా అని ఈ రకంగా మరి కేటీ రాములు ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. ఏం చెప్తావు కేటీ రాములకు? ఇప్పుడు అవన్నీ ఫోన్ ట్యాపింగ్ డైవర్షన్ పాలిటిక్స్ అండి. అమ్మా సింపుల్ ఒకటే లేని నేను అంతకన్నా ఎక్కువ చెప్పను. వాటిని డైవర్ట్ చేయడానికి మొన్న కవిత లీక్ అన్నాడు. ఇప్పుడు గట ఇప్పుడు మొన్నటి దాకా రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేసిండు. ఇప్పుడు ఆయన పాత్ర అయిపోయింది, దీని సినిమాలో పాత్ర అయిపోయింది అనేది. అంతేనా? ఇప్పుడు కొత్త బుడ్డర్ ఖాన్ వచ్చిండు, అమ్మో కేటీఆర్, ఆయనకు అవార్డు రావాలా కదా. ఓహో ఇదా అసలు కథ. అమ్మా సినిమా డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ డ్రామాస్. తాత ఇప్పుడు పసుపు బోర్డుకు పైసా ఇవ్వకుండా ఏమైనా రిబ్బనే కటింగ్ చేసిపోతారా? ఒక పైసా తూడు పైసా కూడా ఇయ్యరా? పసుపు బోర్డు డబ్బులు ఇవ్వలేదని ఇచ్చి రాలడి ఆ రాములే అంటుండగా ఎప్పిఓ ఇచ్చి రాలడి ఎప్పిఓకు ఒకటి చేసి దాదాపు ఆడ జక్రన్పల్లిలో పెద్ద ఇండస్ట్రీ ఉంది, అది ఎప్పిఓ దీంతో అయింది. ఇది జస్ట్ ఒక స్టార్ట్ అంతే, ఇంకా రానున్న రోజుల్లో చాలా ఉంటది. అంతేనా? చాలా ఉంటది. పసుపు బోర్డు అనేది స్టార్టింగ్ ఎట్లుంటది అంటే, ఇది దాన్ని ఏమంటారు, న్యూక్లియర్ బాంబు తెలుసు కదా, అణుబాంబు. అణుబాంబు ఏంటంటే స్వరూపం ఏంటంటే దాన్ని చైన్ రియాక్షన్ అంటారు, శృంఖల చర్య. అంటే ఏంటంటే ఫస్ట్ ఒక బాంబు పడుతుంది, ఆ బాంబు 3 బాంబులను చేస్తుంది. అబ్బో ఇంకో ఆ 3 బాంబులు 9 బాంబులు వేస్తుంది. 9 బాంబులు 27 బాంబులు వేస్తుంది. 27 127 ఇట్లా పెరుగుతుండ్రు అనమాట అణుబాంబు. ఇది పాజిటివ్ అణుబాంబు. అంటే ఇప్పుడు స్టార్ట్అప్ ఇది. దీని స్థాయి రోజు రోజుకి ఒక అణుబాంబు లాగా ఒక పాజిటివ్ వేలా పెరుగుతుంటది, పాజిటివ్ వేలా పెరుగుతుంటది. మనం దీన్ని ఇప్పుడే ఎస్టిమేట్ చేయలేము. ఇప్పుడు ఏం లేదండి, మనం పోతుంటే కుక్కలు ఎంబడ పడుతుంటాయి. నేనేమంటారు, కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగ్ లోనే అయింది పసుపు బోర్డు పెట్టిరు అంటుండ్రు ఒక టిఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళు. అంటే అది కేసీఆర్ ఇల్లా? అది గవర్నమెంట్ బిల్డింగే కదా, అండ్ మనం రెంట్ పే చేస్తున్నాం కదా. ఒక కొంచెం ఎస్టాబ్లిష్ అయినాక ఒక ల్యాండ్స్ చూసి దాని మళ్ళీ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటది. ఇప్పుడు ప్రజెంట్ పసుపు బోర్డు రన్ కావడానికి ఒక ఆఫీస్ కావాలా, కాబట్టి అదే గవర్నమెంట్ నుంచి రెంట్ తీసుకున్నాం మనం. ఇక రెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఆపింది, ఒక 6 నెలల దాకా ఆపింది, మొన్నటిదాకా ఇవ్వలేదు. మీరు వాళ్ళ దోస్తులేనాట, ఇక ఢిల్లీలో కొట్లాడుకున్న రాష్ట్రంలో అంతా మీది అంతా ఒకటేనాట, దోస్తేనాట? ఎవరెవరు దోస్తానులు అండి? బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మీరంతా దోస్తానమేనాటగా చెప్తున్నారు రాములు. కాంగ్రెస్ ఏమేముంటది అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటది.
బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. అవు కానీ బీజేపీ ఎప్పుడు కూడా అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఏంది బీజేపీ పబ్లిక్ తరపున పోరాడుతుంది కాబట్టి వాళ్ళ ఒక క్రెడిబిలిటీని దెబ్బతీసి వీళ్ళు రేస్ లకు రావాలని ఒక ప్రయత్నం. నేను కూడా అంటా అండి, ఇప్పుడు నరసదాత కూడా కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అంట, నేను ఒక మాట అంట అంతే 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 అంట ఏమన్నా నాకు సోషల్ మీడియా ఉంది అంట అయిపోతుందా అండి? అంతే అంతే. నేను ఒక 10,000 మందితో లైక్ చేపిస్తా నా ఫాలోవర్స్ తోని, వాళ్ళు ఒక 1000 మంది షేర్ చేస్తారు, ఒక వైరల్ న్యూస్ గా చేసే ఆస్కారం ఉంది ఇక్కడ. అవుతుందా అండి? నిజం అది. సోషల్ మీడియా ఏది చెప్తుంది ఇప్పుడు నిజం. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే పసుబోర్డు అనే ఒక నినాదం 40-50 నుంచి ఉంది. అది ఈయన వచ్చిండు, ఈయన ఎవ్వరు కూడా పసుబోర్డు తీసుకురా అనలే. వీళ్ళ ఇప్పుడు మన అరవింద్ అన్న ఎంపీ పోటీ వేసినప్పుడు బీజేపీ పార్టీ నినాదం కాదు, అది ఈయన సొంత నినాదం. అంతేనా? సొంత నినాదం. బాండ్ పేపర్ ఇచ్చిండు, వట్టి నేను ఇస్తా అని ఒక మేనిఫెస్టో ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. బాండ్ పేపర్ ఇచ్చిందంటే ఆ క్రెడిబిలిటీ అంటే ఇప్పటి వరకు భారతీయ రాజకీయ చరిత్రలో ఒక బాండ్ పేపర్ ఇవ్వలేదు ఎవరు, ఇచ్చి సాధించలేదు. అది అంటే ఏమైందంటే ఎప్పుడైనా సరే రాజకీయాల్లో గాని సమాజంలో గాని ప్లస్సులు గురించి ప్రతిపక్షాలకు వాళ్ళకి ఏదో ఒకటి అదిగాలి కదా. అదే 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 అదే. ఇప్పుడు ఏమంటారు కదా, బోడిగుండు మీద ఈకలు అట్లా ఆ పని తప్ప మిగతా పని కాదు. తాత ఇప్పుడు ఇంకో మాట కూడా, తెలంగాణకు అడుగడుగునా కేంద్రం అన్యాయం చేస్తుంది అనేది కూడా పలుకుతుండు కేటీ రాములు. మరి నిజంగా కూడా ఇప్పుడు తెలంగాణకి వెళ్ళి ఇద్దరు మన కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ, మరి మీ బీజేపీ వాళ్ళు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి అన్యాయం చేస్తే పసుబోర్డు ఎట్లా వస్తుందండి? నిజంగా అన్యాయం చేస్తే రైల్వే స్టేషన్లు ఇంత ఇప్పుడు మోడిఫికేషన్ వస్తున్నాయి, ఇప్పుడు ఎట్లా వస్తుందండి? నిజంగా అన్యాయం చేస్తే ఇప్పటివరకు రాని, ఇప్పుడు ఇంతకు ముందు తెలంగాణ ఎయిర్పోర్ట్ అంటే ఓన్లీ హైదరాబాదే ఉంటుండే, ఇప్పుడు ఏంది ఆదిలాబాద్ అండ్ వరంగల్ అయింది. అది ఎట్లా అయిందండి? ఇప్పుడు అయితే ఏం చేస్తారు అంటే అమరావతితో కంపేర్ చేసుకుంటారు. వాస్తవం చెప్పాలంటే అమరావతి మన పక్క రాష్ట్రం. అంటే ఒకప్పుడు నేను కూడా తెలంగాణ వాదినే, ఆంధ్ర వాళ్ళని దూరం పెట్టాలి, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని పోరాటంలో అంటే ఒక భావించిన వాళ్ళల్లో నేను ఒక్కడినే. కాకపోతే మనకు రావాల్సిన తెలంగాణ వచ్చేసింది. దరిద్రం ఏంటంటే ఈ కేసీఆర్ వచ్చి అప్పుల కూబులో పడేసిండు. అక్కడ ఏం జరిగిందంటే 10 ఏళ్ళు వెనుకబడిపోయింది రాష్ట్రము, 10 ఏళ్ళు వెనుకబడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మన భారతదేశంలోనే ఒక పార్ట్ కదా, మనకు ఆల్రెడీ ఒక లెవెల్ వరకు అయింది, అక్కడ చాలా వెనుకబడి ఉన్నది. ఇప్పుడు వాళ్ళని కూడా కొంచెం నిద్ర లేపాల కదా. ఇప్పుడు మనకు ఒకటి ఇచ్చేదాకా 2 ఇస్తారు, అది ఒక్కోసారి అది ఒక 1-2 years ఇస్తారు, అంత ఎస్టాబ్లిష్ చేస్తారు అని చెప్తారు. అంత మాత్రాన ఇప్పుడు ఒక బడ్జెట్ లో మనకి ఎక్కువ వస్తుంది, ఒక బడ్జెట్ లో వాళ్ళకి ఎక్కువ వస్తుంది అండి. ఒక్కోసారి ఇప్పుడు 2 అన్నములకు ఒక అమ్మ అన్నం తినిపిస్తుంటే ఒక్కొక్క ముద్దలో కొంచెం క్వాంటిటీ ఒక తమ్ముడికి ఎక్కువ వస్తుంది, అన్నకి ఎక్కువ వస్తుంది, తమ్ముడికి తక్కువ వస్తుంది, లేకుంటే ఈయనకి ఎక్కువ వస్తుంది, ఆయనకు తక్కువ వస్తుంది. అంత మాత్రాన తల్లికి కొడుకుల మీద ప్రేమ పోయినట్ట? వాడు కొడుకు నాకు తక్కువ వచ్చిందని అక్కడి నుంచి ప్లేట్ సీరియస్ వెళ్ళిపోతాడు, అడుగుతాడా? కాదు కదండి. అమ్మ ప్రేమ అనేది సమానంగా ఉంటది భారతదేశం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే మన భారతదేశంలో ఇప్పుడు భారతదేశంలో పుట్టిన పార్టీలలో చాలా చాలా మంచి పార్టీ. దేశం గురించి ఆలోచించే పార్టీలలో నంబర్ 1 ఉంటది భారతదేశంలో కాదు, ప్రపంచంలో. ఇక తాతయ్య ఇప్పుడు ఆఖర్జాలకు దేశం కోసం పనిచేస్తారండి. మోడీ గారు చేసుకోలేదు, ఆయన దేశం కోసం పనిచేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకంటే ఇంకంతా రామారావు ఇప్పుడు కేసీఆర్ గారు బ్రహ్మచర్యం వెళ్ళి రాష్ట్రం గురించి చేసిన ఏది ఆయన ఏం చేసిండు? కేసీఆర్ గారు మొత్తం ఫ్యామిలీని సెట్ చేసి పడేసిండు కదా అక్కడ. కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, ఇంకా రావు మొత్తం ఎంత సెట్ చేసినా 1,00,000 కోట్లకు సెట్ చేసిండు. మరి మోదీ సెట్ చేసిండా అండి వాళ్ళ ఫ్యామిలీని?
చెప్పండి, అక్కడే కదా మనం ఒక అన్నం ఏంది అన్నం ఉడికిందా లేదా మొత్తం వాళ్ళ అన్నో తమ్ముడు ఆటోనే తోలుకుంటున్నాట, ఇప్పుడు తోలుతుండా ఏమో అండి అవంతా అని. కాకపోతే ఇప్పుడు ఆయనకైతే పదవులు అయితే ఇవ్వలేదు కదా. అదే 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 నేను ఏమంటున్నా అంటే అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చేసి మొత్తం అయితే ఏది చేయగలుగుతుంది. అంతే 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 ఒక మెతుకు తీసుకున్నా మా చెప్తుంది. ఏంది బీజేపీ గురించి అవి అంటారు కదా, వాళ్ళు కూడా చెప్తాండి. మోదీ గారి ఒక జీవన విధానం, ఆయన వ్యక్తిత్వం చూసుకుంటే చాలు. ఆయన మన పార్టీ ఏంది, ఆయన ప్రభుత్వం ఏందని తెలిసిపోతుంది. ఇవన్నీ లొల్లీలు పెట్టే కన్నా ఏం లేదంటే ఇక వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ వచ్చింది. ఒకసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం వస్తే ఒక 25 ఏళ్ళు చూసినాం కదా, గుజరాత్ లో గానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో గానీ పాతకపోతే ఎందుకంటే బీజేపీ పెట్టినప్పుడు 2 ఎంపీలలో మన ఒక ఎంపీ తెలంగాణ నుంచి వచ్చింది. ఇంకా ఆర్ఎస్ఎస్ కానీ ఇంకా మిగతా ఒక దేశభక్తి భావాజాలకు ఒక పునాదులు తెలంగాణలో మెండుగుంటాయి. సో ఖచ్చితంగా అది బీజేపీకి సింక్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ఒక 30 ఏళ్ళు వేరేలో ఛాన్స్ ఉండదు. ఈ పార్టీలు ఉండయి, కాంగ్రెస్ వాళ్ళ పోతుంది, టిఆర్ఎస్ పోతుంది, వాళ్ళే వెళ్ళిపోతుంటారు. సో అది సంగతి. మొత్తానికైతే ఇక సరే, ఇప్పుడు అది మీ పేరు రవీంద్ర కాదు? రవీందర్ యాడా, నిజామాబాద్ బీజేపీ స్పోక్స్ పర్సన్. ఇది మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను. మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మా నిజామాబాద్ జిల్లాకి. నిజామాబాద్ జిల్లాకి ఇక మొత్తానికైతే రవీంద్ర ఈ రకంగా మరి ఇప్పుడు ఇక్కడ ఏంది రాములకు ఏం చెప్పిందంటే ఏటీఎం సర్కారుపై విచారణ ఏది అంటే మరి ఇక అడుగడుగున కేంద్రం అన్యాయం చేస్తుంది అన్నదానికి ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ రాష్ట్రంలో రేవంత్తో దోస్తీ అన్న ముచ్చట్లకైతే రవీంద్ర మరి ఈ రకంగా మరి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధికి ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటు తాత ఉంటా శనార్థి. ఓకే, జై శ్రీరామ్. ఇక ఇది కథ. మొత్తానికి ఏటీఎం సర్కారుపై బీజేపీ పిల్లగాడు గా రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుండు. చలో ఇంకేముంది ఆయమన్న వార్త. ఈ వానలు చల్లకుండా ఈ వానలు 4 రోజులు మోస్తారు వానలు. ఈ ఒకటే పని పెట్టిర్రు ఈ వానలు 4 రోజులు. భారీ ఎదురుగాలులు, ఇక చిన్న సన్నగా ఉండదు, మెరుపులు ఉరుములు వచ్చే అంటారు పాపం. ఇవాళ ఊర్ల పొంటి రైతన్నలు కప్పలకు కూడా పెళ్ళిళ్ళు చేసిర్రు, కప్పలకు కూడా పసుపు బండారు మీద వేసి పెళ్ళిళ్ళు కూడా చేసిర్రు. అయినా ఆనాలు పాడైపోయి ఎక్కడ పోతున్నాయో మరి ఎక్కడ దాపనం అయిపోతున్నాయో. ఏమైనా ఇప్పుడు చెడగొట్టుడు వానలు తప్ప నిలబెట్టే వానలు కావుల్లా ఇవి. ఇక ఇది ఏమైనా పాలు పతాకము వద్దన్నప్పుడే ఉరికొస్తాడు ఆనదేవుడు. ఇక వరి కోతల మీద వద్దు అక్కడనే పండుకో అంటే లేదు మిమ్మల్ని ఖరాబు చేసేందుకే నేనున్నా అన్నట్టుగా ఆనదేవుడు తీరా వరి కోతల ముందర మాత్రం ఇక ఈ కారం తప్పిన వానలు పడతాయి. ఇక ఎవరో అధికారులు చెప్తారు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 6వ రోజులు తుఫాను ఉంది, అల్పపీడనం లేచింది, మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు అని చెప్తున్నారు. కానీ ఈ వర్షాలు ఎక్కడ పోతున్నాయో ఈ ఆనదేవుడు ఏడమనుకుంటుండో జాడ లేడు, జవాబు లేడు. మొత్తానికి రైతన్నలు ఇవాళ నార్లు పోసుకోరు, నాట్లు వేసుకుందామంటే మరి నీళ్లు లేక కాలువలు వెళ్ళిపోయి, బావులల్లో నీళ్లు లేక, బోర్లల్లో నీళ్లు లేక, భూగర్భ జలం అంతా అడుగంటిపోయి ఇవాళ రైతన్నలు అఘోరించుకుంటా ఆగం పక్షులు అవుతుర్రులా. నారు ముదిరిపోతుంది, ఏద్దామంటే పొలం నాంతలేదు. ఇక ఇంతో అంతో పొలం నాణ్యాయనకు నారంతా ఎర్రగా ఈ బరాట గాలికి, ఈ ఎండకు, వడగాలుపులకు ఆ నారంతా ఎర్రగా పగ్గం పాడాయి. అట్లా కొంత రైతన్న ఇంకింత కుదేలవుతుండులా పాపం అన్నదాత. ఏమో ఎట్నో ఈ వర్షాలు చల్లకుండా
ఇక ఈయన కథ ఇట్లా ఉంటే ఈనాడు ఇక కాంగ్రెస్ సై కొడుతురుగా 4న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల సమ్మేళనానికి రానున్న ఖర్గే పిసిసి అధ్యక్షుడు అదే మనం వెళ్ళాక అనుకున్న ముచ్చటే. ఇక గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల అన్నప్పుడే ఇక అర్థమైపోయింది. అంటే ఊర్ల పొంచి కూడా మారుమూల ప్రాంతాలైన పల్లెటూళ్ళల్లో కూడా పగడుబందిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చొచ్చుకొని పోయినాయా పోలేదా, ఊర్ల పొంట జనాలు ఏమనుకుంటారు, గుసగుస ఏంది అనేది మరి ఊరు కోళ్ళాగల కదా ఎరుకుండేది. అందుకనే ఆ అధ్యక్షుడు ఆ కోళ్ళాగల పిలిపిస్తే ఊళ్ళల్లో ఏం జరుగుతుంది, మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా ముంగడికి పోవాలి, రేపు స్థానిక సంస్థలల్లో బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను ఎట్లా అనగబట్టాలి, ఏ రకంగా మనం ముందడుగు వేయాలనేది ఇక ఎల్బీ స్టేడియంలో కథగా అందిస్తారట 4 తారీఖు నాడు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు ఈ రకంగా ఇక ఉపాయం చేసుకుంటున్నారు అన్నట్టు. ఇదేంది కథ, ఇదే కథ అమిత్ షా కథ. అరే రే 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 పూరి జగన్నాథుని సన్నిధిలో తొక్కిసలాట, 3 మృతి, డీసీపీ సస్పెన్షన్, కలెక్టర్ ఎస్పీలపై బదిలీ వేటు. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో వర్షానికి తడిసి ముద్దైన విద్యార్థులు, ఉత్తరాదిని ముంచెత్తిన వానలు. ఉత్తరాఖండ్లో అయితే కొరతనే గిట్టనా దీని పాడైపోను. ఇక దక్షిణ భారతదేశం మొత్తం మర్చిపోయింది ఆన. ఇక ఉత్తరాదిలో మొత్తం ఉర్రుతలు ఊగిస్తుందట. మన పాలమిన నీళ్ళమిన మల్లారెడ్డి కనుక ఎట మాట్లాడుతుందో గలగలగల అని అగో ఇప్పుడు అక్కడ ఆ రకంగా గలగలగల అని మోత మోగిస్తుండు ఉత్తర భారతదేశంలో. పాపం అట్లా మోగించి పంటలైనా పండించే యాళ్ళ ఉందా లేదు, పగ్గం పాడు ఊర్లే కొట్టుకుపోతున్నాయి. ఇక చూడు ఆగమాగం జగన్నాథం. ఉత్తరాఖండ్లో 2 మృతి, 24 గంటల పాటు చార్ధామ్ యాత్ర నిలిపివేత. జార్ఖండ్లో 162 మంది విద్యార్థులు సురక్షితం. ఇక కొడితే అక్కడ మొత్తం ఏడ కొడితే ఆడ మధ్యలో మోత, అతివృష్టి అనావృష్టి. కొట్టకపోతేనేమో జాడ పత్త, కొడితేనేమో నీ దండం పెడితే వరద నీ ఊర్లే కొట్టకపోవాలి. అది కూడా ఎప్పుడు తీరా రైతన్నలు వరి కోసే ముందల్ని వరి పంట అయి సిద్ధంగా ఇక రైతన్నకు తీరా మూతి కాడికి వచ్చి పంటను పైకి జేబులు వేసుకుందామన్న టైంలోనే ఇక ఈ 20 దంచుకోటుడు. ఇంకేముంది ఆయవన వార్త, ఇదేంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, అర్హులైన రైతుల ఖాతాల్లో తగ్గిపోయిన విస్తీర్ణాలు, రికార్డుల్లోకి అక్రమ పట్టాలు. రెవెన్యూ సదస్సుల్లో 1.70 లక్షల దరఖాస్తులు. అయ్యా, రికార్డుల్లో వేల ఎకరాల భూమి కనిపిస్తుంది, పట్టా పాసు పుస్తకాలు ఉంటాయి, కానీ క్షేత్రస్థాయిలో భూమి కనిపించదు. ఒకవేళ ఉన్న కొండలు గుట్టలు పడావు భూములు, అవి ఎవరివో ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా తెలియదు. ప్రభుత్వ అటవీ భూముల అనేది కూడా గుర్తించలేని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లక్షల ఎకరాల రెవెన్యూ రికార్డుల్లో నిక్షిప్తమయ్యాయి. కొన్ని జిల్లాల్లో దళారులు రెవెన్యూ సిబ్బంది మూల సర్వే నంబర్లను మార్చి కొత్త విస్తీర్ణాలను రికార్డుల్లోకి ఎక్కించారు. దీంతో వేల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో విస్తీర్ణాలు తగ్గిపోయాయి. ఆ మేరకు ఇతరుల భూ ఖాతాల్లో భూమి పెరిగిపోయింది. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఇలాంటి సమస్యలపై 1.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అడ్డదారుల్లో పట్టాలు. రాష్ట్రంలో నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకొని కొందరు అడ్డదారుల్లో పట్టా పాసు పుస్తకాలు సంపాదించారు. కొమరంభీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట తదితర జిల్లాల్లో భారీ విస్తీర్ణానికి పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. స్థానికంగా దళారులు రెవెన్యూ సిబ్బంది కలిసి అక్రమాలకు పాల్పడ్డారు. ఓ గిది కథ. నువ్వెంత మురిచినా నీది ఉట్టితోలే, నువ్వెంత మెరిచినా నీది ఉట్టితోలే, నువ్వెంత మురిచినా నువ్వు మట్టిపాలే. ఈ అవినీతి పాడుబడా నీ ముఖం నేలకేస్తాయిరా, ఈ అవినీతి మార్గంలో ఓకుర్రా,
పోతే మీరు బతికిన సచిన కింద సమానమేరా అని ఎన్నిసార్లు మరో మొత్తుకొని చెప్పినా ఇంకో గిట్లా దళారులు రెవెన్యూ సిబ్బంది కుంభక్కయ్యి ఇక ఈ రైతుల పొట్టగొడుతుర్రు, రైతులను పగ్గంపాడు చేస్తుర్రు, రైతులను ఆగం చేస్తుర్రు. ఇక వాళ్ళ ఇష్టమే ఇష్టపురం. అమాయక రైతులు వాళ్ళకి ఎవరికే పాపం. ఇక ఆఫీసుల చుట్టూ చెప్పులు అరుతాడు తిరిగినా వాళ్ళ సమస్యలు అట్లే ఉంటాయి. అది కాలదు ఇది పోదు, ఊరు కాలదు పీరు లేవదు అన్నట్టు ఇక పాపం ఆ రైతన్నలు అఘోరించుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరిగి ఆశ వదులుకుంటారు. ఇక ఈ మూతవారులేమో దళారులు రెవెన్యూ సిబ్బంది కలిసి ఏమో ఇంకొక ఈ రకంగా తప్పులు ఏంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక ఈ రకంగా కథగా అమ్మిస్తుర్రు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు మరి భూభారతి అని తీసుకొచ్చింది. అయ్యా జర్ర ఇప్పటికైనా మీరు జర్ర ఈ రైతన్నలకు జర్ర ఊరటగా వాళ్ళకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటుంది. ఇంకేముంది, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ 6 ఏళ్ళు సస్పెన్షన్. వామ్ము జర పైలములో నోరు అదులు పెట్టుకోరి, నరం లేని నాలుక ఇటన్నా అటన్నా ఎటు మళ్ళీనా కష్టం. నాలుక మళ్ళీ కూరి సుమా పుసా నాలుక మళ్ళీ వేస్తే కథ ఏమవుతుంది ఇక చూడుర్రి. 6 ఏళ్ళు సస్పెన్షన్. జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడురో. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు రావి శ్రీనివాసును కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసినట్లు పిసిసి క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ఆదివారం ప్రకటించింది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2023 ఎన్నికల్లో రావి పోటీ చేసి ఓడిపోయారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ స్థానిక నేతలు 3 వర్గాలుగా విడిపోయారు. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని రావి శ్రీనివాసు బహిరంగంగా పార్టీ నేతలతో పాటు ఒక మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారంటూ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఫిర్యాదు చేసింది. దీనిపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రావిని సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ తెలిపింది. మొత్తానికి రావి శ్రీనివాసు 6 ఏళ్ళు సస్పెన్షన్. ఇక వండుకో జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద. 6 ఏళ్ళట. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 ఏళ్ళు. ఇక 6 ఏళ్ళ దాకా కథ ఇక ఆయన ఇక ఇలా వచ్చేయలేదు, తిరిగేయలేదు, మాట్లాడేయలేదు, చేసేయలేదు, చేపేయలేదు. అయ్యో, పేరు లేని ఊరు, నీడ లేని జాడ, గోడ లేని మేడలా ఇక మిగిలిపోయింది ఆయన బతుకు. చలో సాక్షి ఇంట్లో ఏం రాసుకొచ్చారు? కాంగ్రెస్కు ఏటీఎం ఇక ఆయన అమిత్ షా ఎల్లాకన్నమాటే. ఎన్నిక ఏకగ్రీవమే, కమల దళపతిగా ఈటల, రామచంద్రరావులలో ఒకరికి అవకాశం. ఏమో చూద్దాం. ఇలా పంచాలి ఇవాళ తేలుతుందట. మరి ఎవరైతారో చూద్దాం. వంతెనపై నుంచి నదిలో దూకిన వారిని కాపాడిన మత్స్యకారుడు శ్రీకాంత్. ఎంబుటిందీలకు బతకడానికి ఏ దారి లేనప్పుడు గోదావరి దిక్కు అని ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడే వారికి ఆ గ్రామ యువకులు బతుకుపై ఆశ కలిగిస్తున్నారు. చావుకు బతుకు మధ్యలో నిలిచి ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నారు. వారే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామ యువత. యంచ గ్రామం గోదావరి నది ఒడ్డునే ఉంటుంది. అక్కడికి కిలోమీటర్ దూరంలో నది నిజామాబాదు నిర్మల్ జిల్లాలను వేరు చేస్తుంది. నదికి ఇటువైపు నిర్మల్ జిల్లా బాసరా ఆలయం ఉంది. ఈ ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు వంతెన కొంతకాలంగా ఆత్మహత్యలు,
ఆత్మహత్య యత్నాలకు కేంద్ర బిందువుగా మారింది. అక్కడే ఎంచ గ్రామ యువకులు నిత్యం కాపుగాసి ఎందరినో రక్షిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత 5 ఏళ్లలో వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసిన సుమారు 450 మందిని రక్షించారు. అబ్బా, ఇందులో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక సంసారం ఎల్లక ప్రేమించిన పిల్ల దక్కలేదని, ప్రేమించినోడు నన్ను గిట్లా అన్నాడని, వాడు ఇంకో పెళ్లి చేసుకుండని, ఇక భార్యాభర్తల గొడవలు, అయ్యమ్మలతోని పంచాదులు, ఇక ఈ రకంగా ఎన్ని ఉంటాయి సంసారం అన్నక్కడ దునియా ఉంటాయి. ఇక పానం ఇసుకి ఇక లాభం లేదు, నేను భూమి మీద బతికిన దానికంటే లాభం లేదు, ఇక పోతా పైలోకం పోతా అనుకున్న ఎవరైనా క్షణిక ఆవేశంతో ఇక ఉరుకులో పెట్టి గిట్లా ఈ గోదావరి అదైతే ఉందో ఆ నదిలా ఇక మరి దునికి ప్రాణాలు తీసుకుందామంటే పాపం అక్కడ కొంతమంది యువత ఇదే పని పెట్టుకుర్రాట. ఎవరెవరి ఇంట్లో ఏం గడబడ అయింది, ఎవరెవరి సంసారం ఏం కచ్చపెచ్చ వ్యవహారం అయింది, ఎవరు ఇవాళ ఈ నదిలో దునకబోతున్నారు అని గిట్లా కావలు కాసి ప్రాణాలు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటికీ 450 మందిని బతికించారట వాళ్ళు. ఇక చూడు, వీళ్ళకు నేను పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎవరికి? ఇక ఇక్కడ రాసేస్తున్న పేర్లు: ఎంచ గ్రామ యువకులు ప్రవీణ్, వినోద్, మహిపాల్, బూమ్రాజ్, కృష్ణ, యోగేష్, ప్రణయ్, ప్రణీత్, లింగన్న, భోజన, ప్రశాంత్, శ్రీకాంత్, బాబు, బేగరి సాయిలు, విజయ్, కిషోర్, రామకృష్ణ, నగేష్, సాయి శంకర్, సాయిబాబా ఒక్కొక్కరు 10ల సంఖ్యలో ప్రాణాలు కాపాడారు. వీళ్ళకి పబ్బది పడవలసిందే పాపం. వీళ్ళ కొలువు అదే అయింది. ఇగో వంతెనపై కాపు కాస్తున్న ఎంచ గ్రామస్తులు, ఇక వీళ్ళకి ఇదే పని. పక్కన గోదావరి. నై తెలంగాణ అన్న వ్యక్తి సీఎం గద్దెనెక్కారు. హరీష్ రావు. నై తెలంగాణ, జై తెలంగాణ కాదు, నై తెలంగాణ అన్న వ్యక్తి సీఎం గద్దెనెక్కారు. హరీష్ రావు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో నై తెలంగాణ అన్న వ్యక్తి నేడు తెలంగాణ సీఎంగా గద్దెనెక్కి ఇక్కడి వనరులను ఆంధ్రాకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయి చందు విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తన పాటల తూటాలతో రేవంత్ను అక్కడి నుంచి తరిమి కొట్టిన ఘనత సాయి చంద్కి దక్కిందన్నారు. అలాంటి సాయి మన మధ్య లేకపోవడంతోనే ఈనాడు నై తెలంగాణ అన్న వ్యక్తులు రాజ్యమేరుతున్నారని దుయ్యబట్టారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో జరుగుతున్న కుట్రలను ప్రతి తెలంగాణవాది అడ్డుకోవలసిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ను నామరూపాలు లేకుండా చేస్తా అని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒక శక్తి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆసరా పెన్షన్ల పెంపు ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. పాపం సాయి చందు ఇక సాయి చంద్ చచ్చిపోయా కదా, ఇక ఆయన విగ్రహ ఆవిష్కరణకు ఇక మరి వీళ్ళు హాజరయ్యి అలా అంట వరుస మీదకి వెళ్ళి నై తెలంగాణ అన్న ఆయన ఇవాళ రాజ్యం వెళ్తుండు అనేది ఇప్పుడు హరీష్ రావు ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. దీని మీద ఇక మరి ఒకరిని లైన్లో తీసుకుంటే ఏమంటారు, ఏంది ఏం కదా, నిజంగానే మరి ఆయన నై తెలంగాణ అన్నాడా, అసలు ఏంది ఏమి నడిచే ఎట సంగతి ఒక్కసారి మనం లైన్లో తీసుకుందాం. ఇప్పుడు మన ఇందిరా శోభన్ని మరి ఆమెని లైన్లో తీసుకుందాం, ఫోన్ని తీసుకుందాం.
మరి నై తెలంగాణ అన్నులకు మరి రాజ్యాధికారం అన్నట్టుగా మాట్లాడుతుండమ్మా. మరి ఏంది ఏం కథ అనేది ఒక్కసారి అరుచుకుందాం. ఏమంటుంది ఈ తల్లి? ఈ తల్లి ఫోనే లేపుతలేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं. कृपया कुछ समय पश्चात సరే, మళ్ళా ఏమైనా ఫోన్ చేస్తే తీసుకుందాం. ఫోన్ లేపుతలేదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇప్పుడు బోనాల పండుగ అక్కడ కూడా చేరుకుందా. దుర్గమ్మకు బంగారు బోనం, ఇంద్రకీలాద్రి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాదు భాగ్యనగర శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం బంగారు బోనాన్ని సమర్పించింది. జోగిని శ్యామలాదేవి ఇతరులు మొత్తం 11 రకాల బోనాలతో ఊరేగింపుగా దుర్గమ్మ చెంతకు బయలుదేరగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పోతురాజు విన్యాసాలతో సాగింది. మంత్రి రామనారాయణ రెడ్డి, ఈవో, అర్చకులు, వేద పండితులు బంగారు బోనానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న కమిటీ బంగారు బోనం, పట్టు చీర, పూలు, పండ్లు, ఇతర సామాగ్రిని వారికి అందజేసింది. ఇక ఈ రకంగా బంగారు బోనం కనకదుర్గ దుర్గమ్మకు బంగారు బోనం. మరి ఇక ఆట ఆడుకుంటా, పాట పాడుకుంటా, శివశత్తుల సింధులు, డోలు దెబ్బ దరువులు, మంగళ వాయిద్యాలతోటి ఈ రకంగా మరి ఇక బంగారు బోనం ఇవాళ దుర్గమ్మకు మరి సమర్పించారు అనేది ఇవాళ తెలంగాణకి వెళ్ళి ఈ బంగారు బోనం ఇవాళ ఆంధ్రాలో కూడా అడుగు పెట్టింది. బంగారు బోనం చూడుది బోనం ఇక మరి రేపు ఇది మొత్తం ప్రపంచమే వాకుతట్టుంది ఈ బంగారు బోనం. అంటే బోనాల పండుగ గొప్పతనం, బోనాల పండుగ విశిష్టత గట్ల ముంగడి పోతుందిలా. ఇంకొకటి ఉండేగా ఆంధ్రజ్యోతి, ఇది కూడా చూద్దాం. ఫుట్బాల్ ఆడేస్తున్న రోబోలు, చైనాలో ఏఐ ఆధారిత మర మనుషులతో ప్రత్యేక మ్యాచ్ చూస్తున్నారు. ఇప్పటిదాకా పోరగాళ్ళు ఆటలు ఆడంగా చూసినాం మైదానాలలో. ఇప్పుడు రోబోలే ఆడుతున్నాయి ఆట. గస వంటి టెక్నాలజీ తీసుకొని వచ్చిర్రు. పెరుగుతూ ఉంది టెక్నాలజీ. మరి ఇది వినాశకాల విపరీత బుద్ధి అవుతుందా? ఇంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి చెడు, మరి మంచికి వాడితేనే అది ఏమన్నా అందం సందం. మరి దీన్ని ఆసరాగా చేసుకొని చెడుకు కూడా వాడుతుర్రు ఈ ఏఐని. ఇక మొత్తానికైతే ఫుట్బాల్ ఆడేస్తున్న రోబోలు మాత్రము ఫుట్బాల్ ఎట్లా ఆడుతుంది పొరగాలి అనుకునేరు రోబోలు. వీడికి వచ్చింది కథ టెక్నాలజీ. బీఆర్ఎస్ పోయినా అవినీతి పోలేదు ఆయన అమిత్ షా. ఇదేంది గురుకులాల గోడు, జనవరి నుంచి నిలిచిపోయిన బిల్లులు, పలు చోట్ల గుడ్లు, చికెన్, అరటిపండ్ల సరఫరా బంద్, రేపటి నుంచి పూర్తిగా ఆపేస్తాం, కాంట్రాక్టర్ల హెచ్చరిక, పలు చోట్ల 2 నుంచి 3 ఏళ్ళుగా విద్యార్థులకు అందని టైలు, బూట్లు, బెల్టులు, స్కూల్ బ్యాగులు, యూనిఫాములు, కేంద్రీకృత సేకరణలో జాప్యంతో దయనీయ స్థితి. ఇక మరి పశహీలకు కుచ్చనాలు అంతలేవాట, వీళ్ళకు సంసారం వెళ్తలేదట. మొత్తానికి ఈ బంద్ చేసిరట. గుడ్లు, చికెన్, అరటిపండ్లు బంద్ చేసిరట. ఎప్పటి నుంచి? జనవరి నుంచి. రాష్ట్రంలో గురుకుల
పాఠశాలలు కళాశాలల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. అద్దె బకాయిలు, సరఫరాదారుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమే ఎందుకు కారణం. దీంతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఏదో ఫోన్ చేస్తున్నామే ఏదో ఉంటే బిడ్డగా వెళ్ళాక వార్త. అమ్మా శనార్థి, చెప్పే. ఇప్పుడు మీరు మార్నింగ్ న్యూస్లో మన లైవ్లో ఉన్నారమ్మా. ఈ హరీష్ రావు నిన్న అమరచింతకి ఏమో పోయిందట, పోయి పోత ఒక ముచ్చట అందుకొచ్చిండు. అది నై తెలంగాణ అన్న ఆయన ఇక రాజ్యం వెరుతుండు అని ఆయన కడుపంతా మురుగుతుంది. మరి ఏం చెప్తావు తల్లి హరీష్ రావుకు? రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదట, ఎప్పుడు నై తెలంగాణ వద్దంటే వద్దన్నాడట. తెలంగాణ కావాలి, తెలంగాణ అసలు ఏర్పాటు కావద్దు, నై తెలంగాణ అన్న ఆయన ఇలా రాజ్యం వేరుతుండు అని మరి హరీష్ రావు కడుపంతా దండం పెడితే మసిలిపోతుంది. ఏం చెప్తావు హరీష్ రావుకు? రాజకీయంగా ఆరోపణలు చేయొచ్చునేమో, కానీ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి రికార్డులు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అయితే రికార్డులు ఉంటాయి కదా. కాబట్టి రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలు ఉండొచ్చు ఆ రోజు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పట్ల ఆయన స్టాండ్ తెలంగాణ ఇవ్వండి, తెలంగాణ కావాలి అని, ఎందుకు కావాలని కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి సుదీర్ఘమైనటువంటి తన యొక్క ప్రసంగం కూడా ఉంది. మీకు కావాలంటే మీ ఏఎన్ఎన్ ద్వారా ఒకసారి దాన్ని మళ్ళా వినిపించే ప్రయత్నం చేయండి. ఆయన ఏమంటారు, కళ్ళున్న కబోది లెక్క చెవులున్న చెప్తారు కదా, ఆ పరిస్థితిలో ఇవాళ హరీష్ రావు ఉన్నారని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదేమంటే వాళ్ళ కడుపు మంట బాధ లోపల. అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే మా మావ నన్ను చేయకపోయే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాను ఒకే ఒక అక్కసు తప్ప అందులో ఎలాంటి నిజము లేదు, వాస్తవం లేదన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కర్రగాల్చి వాత పెట్టి ఇంటికాడ వండవేసినట్టు కూడా ఇంకా పొత్తులు వేస్తారు రేవంత్ రెడ్డి మీద వేస్తుంది తప్ప ఈ ప్రతిపక్ష పాత్రలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లా బిహేవ్ చేయాలి, మా మామ ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేకపోతున్నాడు, ఎందుకు చేయలేకపోతున్నాడు, మరి అది మాట్లాడే సోయి లేనటువంటి హరీష్ రావు గారు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లను పూర్తిగా ఒక రాజకీయ కోణంలో చూడాలి తప్ప ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎటువంటి వాస్తవం లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఆయన చక్కగా ఉంది, ఆయన చక్కగా చేసినట్లయితే మరి ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు వాళ్ళ మామ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి బీభత్సము జరిగినటువంటి అన్యాయం, ఫోన్ టాపింగ్ అనేది ఫుల్గా రోజు మనం వింటున్నాం, మాట్లాడుతున్నాం. మరి ఈ ఫోన్ టాపింగ్ జరిగిన మరి ఆయన ఫోన్ ట్యాప్ అయింది, మరి ఎందుకు దమ్ముంటే వాళ్ళ మామూలు మాట్లాడడం అనేది ఇలాంటి అంశాల పట్ల. ఇవాళ పిల్లమోడు మాట్లాడుకున్న ముచ్చటేళ్ళడు అలాంటి విషయాలు దమ్ముంటే మామూలుగా మాట్లాడమనండి. కాబట్టి దమ్ములేని మాటలు, పసలేని మాటలు. ఇవాళ నై తెలంగాణ ఎవరన్నారు? తలసాని శ్రీనివాస్ నై తెలంగాణ మాట్లాడిండు. అలాంటి తలసాని తీసుకొచ్చి మేము మామ మంత్రిని చేసినాడు, ఏం చేసినావు కూతురు పనులు చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈ సమాజానికి. కాబట్టి పదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పాలన, ప్రతిపాలన, ప్రజలకు అందించేటువంటి మంచిని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇవాళ నంగదండాలు చేయకుండా కేవలము ప్రజా సంక్షేమమే, ప్రజల యొక్క బాగుండాలి అని చెప్పి పేద ప్రజల గురించి ఆలోచించి సందర్భం పెట్టినందుకు అక్కసు వెలగలుగుతున్నారు. ఇవాళ పేద ఆడపిల్లలకి ఇవాళ ఉచితంగా బస్ ప్రయాణం కల్పిస్తున్నందుకు అక్కసు వెలగలుగుతున్నారు. ఇవాళ ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ ఒక్క పని చేసినా కూడా దాన్ని ఏదో రకంగా దానికి మాట్లాడే ప్రయత్నం చేస్తారు తప్ప మంచిగా రిసీవ్ చేసుకునేటువంటి సోయి లేదు. ఇవాళ నియంత్రణలో ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఎందుకు ఆదేశిస్తలేరు ఈ బీజేపీ వాళ్ళు, కేంద్ర వాళ్ళు? సిబిఐ, ఈడీ తోటి విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం ఇబ్బంది వచ్చింది? అయితే లోపటంగా ఇద్దరు ఒకటే, ఏది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటే అన్నట్టుగా ఇప్పుడు రాములు, కేసీరావు కొడుకు రాముల అంబాయ వెళ్ళబోసుకుంటున్నాడు. మరి ఆయనకేం చెప్తావు తల్లి? నిజంగానే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి ఈ రేసు ఏదైతే ఉన్నదో, సో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఎలాంటి ఏమంటారు ఫారెన్ యొక్క వాళ్ళ లావాదేవీల్లో కేంద్రం యొక్క అనుమతి లేకుండా తను చేసినటువంటి దానికి క్యాబినెట్ అనుమతి లేకుండా చేసినడానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇవాళ ఆయన కేసుని వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంటే ఆయన వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటే నువ్వు కొట్టినట్టు చేయండి, నేను ఏడిచినట్టు చేస్తా అనే విధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ యొక్క పని ఉందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్న అమిత్ షా వచ్చి మాట్లాడినటువంటి మాటలు, అమిత్ షా గారు చాలా నిన్న
చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు ఆయన. సో కాళేశ్వరము ఏటీఎం గా మారింది, కాళేశ్వరాన్ని ఏమంటారు బిఆర్ఎస్ కి ఏటీఎం గా ఉండింది, స్టేట్మెంట్ ఆయన చేశారు. ఇదే కాళేశ్వరం పైన మాలాంటి వాళ్ళని కూడా ఎన్నో కంప్లైంట్ చేశారు. మరి ఎందుకో వాటిపైన యాక్షన్ తీసుకోలేదు బీజేపీ. ఏమైనా ఏమంటారు రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి ఈ రాష్ట్రానికి వచ్చిన ఏదో 2 కుక్కలు చెప్పాలనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప వాటికి బీజేపీ టీఆర్ఎస్ ఒకటి. ఇంకో విషయం ఈ సందర్భంగా నేను ఇంకోటి అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆనాడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక ఆరోపణ చేశాడు, మా 4 ఎమ్మెల్యేలు బీజేపీలు తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు, నా దగ్గర ఫోన్ ట్యాప్ రికార్డింగ్ రికార్డులు ఉన్నాయి, వీటిని మీకు పెన్ డ్రైవ్ పంపిస్తున్నా. ఆ సందర్భంలో ఆ కేసులో సంతోష్ కూడా ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపణలు చేశారు. మరి ఎందుకు మరి దీనిపైన భారతీయ జనతా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు చేయలేదు? ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను భంగపరిచే విధంగా వాళ్ళు చేసినటువంటి పనులు భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది. కాబట్టి దీంతో అధికారులు ఏమంటారు పొగడు కొట్టినట్టు తెలంగాణ సభ అట్లా ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలకు ఎక్కడ దాని పక్కలేనటువంటి స్టేట్మెంట్ తప్ప దాంతో ఇలాంటి రాజకీయ కోణంలో అమిత్ షా వచ్చిపోయాడు కాబట్టి ఏదో చెప్పాలి అనే ఉద్దేశంలో ఏం లేదు. ఎక్కడైనా 2 నేషనల్ పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి 2 పార్టీలు ఎక్కడైనా ఒకటైతాయా, ఒక లైన్ లో పనిచేస్తాయా? సో ఇవాళ టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉన్నది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ సఖ్యతగా ఉండాలని పనిచేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ కదా పార్టీ లాభం వస్తుందా? కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల కోసమే, ప్రజల యొక్క బాగోగుల కోసమే పనిచేస్తుంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ సంపన్నుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేస్తుంది. టీఆర్ఎస్ ఆ 4 కోసం కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ దేశంలో ఉన్న సబ్బండ వర్గాల కోసం పనిచేస్తుంది. సరే, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లీడరు ఇక మరి ఇందిరా శోభన్ గారు ఈ రకంగా అటు బాబాకు ఇటు బామ్మర్ది ఇద్దరు, అదే హరీష్ రావుకు ఇటు రాములకు మరి మొత్తానికైతే ఈ రకంగా ఆమె సమాధానం చెప్పింది. చూద్దాం మరి ఆ కోళ్యాలు రేపు మరి ఇంకేమంటారు ఏంది ఏం కథ అని ముందు చూద్దాం. తల్లి ఉంటా శనార్థి, నమస్తే. ఇది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి మరి చిన్నగా సెలవు చెప్పుకుందాం. రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాము. మళ్ళీ గెస్ట్ని తీసుకొచ్చే ఉపాయం చేస్తా. ఇక రేపటి సంది మధ్యలో మోతే ఉంటాయి మన ముచ్చట్లు మార్నింగ్ న్యూస్లో. ఇక మరి అన్నట్టు మర్చిపోతున్నా, ఇక మరి తాజా రాజకీయాల కథ మీద కూడా చిన్నగా ఆ లైవ్లో కూడా